think of a great salvation, we need to ask ourselves, what have we got to be saved from? గొప్ప రక్షణ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు దేని నుంచి మనము రక్షణ పొందాము అని చెప్పి మనము అడుక్కోవాలి. Let's turn to Romans chapter 5. దయచేసి నాతో పాటుగా రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని తెరవండి. Romans chapter 5. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. I want you to learn the habit of reading the Bible slowly. పరిశుద్ధ గ్రంథం బైబిల్ని నెమ్మదిగా చదివే అలవాటును మీరు చేసుకోవాలని నేను కోరుచున్నాను. We live in a world where we want to do everything very fast. అన్నీ కూడా చాలా త్వరగా చేసేయాలి అనే లోకంలో జీవిస్తున్నాం. But when we come to the Bible, we must read it slowly, because then only we will understand God's word. బైబిల్ చదివే సంగతికి వచ్చేసరికి మనం చాలా నెమ్మదిగా చదవాలి. అప్పుడు మాత్రమే దేని వాక్యాన్ని మనము అర్థం చేసుకోగలం. Now many of you have read Romans chapter 5 many times in your life. మీ జీవితంలో అనేక సార్లు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని చదివి ఉండవచ్చును. I will show you how you can miss something because you read it too fast. చాలా త్వరగా చదివేశారు కాబట్టి ఏం కోల్పోయారో అది మీకు నేను చెప్పదలుచుకున్నాను. I always tell people who listen to my preaching, I'll give you a new Bible. నేను ప్రసంగం చేస్తుంటే విన్న వారందరికీ కూడా ఒక మాట ఎప్పుడు చెప్తుండేవాడు, నేను మీకు కొత్త బైబిల్ ఇస్తాను. That means it will be your same old Bible, but you will discover new things in it. మరి అదే బైబిల్ మీకు ఇస్తాను కానీ కొత్త సంగతులు మీరు అందులో కనుగొంటారు. For example, ఉదాహరణకు there are two types of salvation mentioned in Romans chapter 5. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయములో 2 రకాల రక్షణల గురించి రాయబడింది. Have you seen it? మీరు చూసారా? The first one is in Romans 5 verse 9. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మొదటి రక్షణ గురించి రాయబడింది. Here it speaks about the blood of Jesus Christ. క్రీస్తు రక్తముల గురించి వచనం చెబుతుంది. By his blood. ఆయన రక్తము వలన. In the middle of that verse. ఆ వచనం మధ్యలో ఉంది. Romans 5 verse 9. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మధ్యలో. By his blood we are saved from the wrath of God. ఆయన రక్తం వలన దేవుని ఉగ్రత నుండి రక్షింపబడితిమి. Through him. ఆయన ద్వారా. If Jesus Christ had not died and shed his blood on the cross, we would all go to hell. ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో మరణించకపోయినట్లయితే, రక్తం చిందించకపోయినట్లయితే మనమందరము నరకములో పడుదు. There is no other way of having our sins forgiven. మన పాపాలు క్షమించబడడానికి ఈ మార్గము తప్ప వేరే మార్గము లేదు. God has to declare us righteous before we can enter his presence. ఆయన సన్నిధిలోనికి మనం ప్రవేశించేదానికి మునుపుగా దేవుడు మనల్ని నీతిమంతులుగా ప్రకటించి తీర్చాలి. And that is the meaning of the word here, justified by his blood. ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడితిరి అనే మాటకు అర్థం అదే. His blood declares me righteous. ఆయన క్రీస్తు రక్తము కడిగి మనల్ని నీతిమంతులుగా ప్రకటిస్తుంది. Therefore I am saved. తద్వారా నేను రక్షణ పొందాను. What a great salvation that is. ఈ రక్షణ ఎంత గొప్ప రక్షణ. Salvation from the judgment and the wrath of God. దేవుని ఉగ్రత నుండి, దేవుని యొక్క తీర్పు నుండి రక్షణ. Have you experienced that? అది నువ్వు అనుభవించావా? If you have confessed your sins నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే to Christ యేసు ప్రభువునకు and turned from your sins, repented, పశ్చాత్తాపపడి పాపను విడిచి దేవుని వైపు తిరిగితే, then if you have trusted in Christ alone for salvation, రక్షణ కొరకు యేసుక్రీస్తును మాత్రమే నువ్వు నమ్ముకున్నట్లయితే, not Christ plus something else, క్రీస్తును ఇంకా కొంచెం కలిపి వేరొక దాన్ని కాదు నమ్ముకోవటం, not Christ plus baptism, క్రీస్తు తర్వాత బాప్తిస్మ జత కలిపి నమ్ముకోవడం or కాదు, Christ plus keeping the Sabbath, మరి క్రీస్తు తర్వాత విశ్రాంతి దినం ఆచరించడం నమ్ముకున్నట కాదు, Christ plus tithing, మరి క్రీస్తు మరియు మరి దశమ భాగములు ఇచ్చుట నమ్ముకున్నట కాదు, or Christ plus your church, క్రీస్తు మరియు నీ సంఘమును నమ్ముకున్నట కాదు, only Christ, కేవలము క్రీస్తును నమ్ముకున్నట, only through his blood, ఆయన రక్తం వలన only మాత్రమే, through his death and resurrection from the dead, యేసు క్రీస్తు వారి యొక్క శిలువ మరణము మరి మృతుల్లో నుండి క్రీస్తు పొందిన పునరుద్ధానము నమ్ముకున్నట ద్వారానే I experience a great salvation. నేను ఇంత గొప్ప రక్షణను అనుభవించాను. That I need never be judged by God. ఇక దేవుని చేత ఎనటెన్నటికి ఇక తీర్పు తీర్చబడకపోదును. Then
it speaks in the next verse of another salvation. ఇక 9వ వచనంలో ఈ రక్షణ గురించి మాట్లాడి తర్వాత వచనం 10లో వేరొక రక్షణ గురించి That is like the మాట్లాడుతుంది. foundation and the superstructure of a house. ఇది ఎట్లా ఉందంటే మొదటి రక్షణ ఒక పునాది, రెండవ రక్షణ దాని పైన కట్టబడిన భవనం లాగుంది. Every house must have two parts. ప్రతి ఇంటికి రెండు భాగాలు ఉంటాయి. Foundation and superstructure. మొదటిది కంటికి కనిపించిన భూమిలో ఉండే పునాది, రెండవది బయటికి కనిపించే Only భవనం. foundation, no superstructure, you cannot live there. కేవలం పునాది మాత్రమే ఉండి దానిపైన భవనం లేకపోతే నివసించలేవు. Only superstructure, no foundation, it will fall in the storm. కేవలం బయటికి కనిపించే భవనమే ఉంది, పునాది లోపల లేకపోతే తుఫాను గాలి వీస్తే కూలిపోతుంది. It's like a tree. ఇది చెట్టు వంటిది. The trunk and the roots. ఇక వృక్షానికి భూమి లోపల వేరు, భూమి పైన కాండము, కొమ్మలు, పలవలన్నీ ఉంటాయి. If there are no roots, ఇక వేరు లేకపోతే no fruit. ఇక దానికి ఫలం ఉండదు. If there are only roots, ఇక కేవలం వేరే ఉండి no trunk, no fruit. కాండము, కొమ్మలు లేక ఫలాలు లేకపోతే The same way, అట్టి రీతిగా we read here there are two salvations. ఇక్కడ మనకు రెండు రక్షణలు ఉంటున్నాయి. What we spoke of is the foundation. మొట్టమొదటిగా మనం మాట్లాడింది ఇంతవరకు ఏంటంటే పునాది. In Hebrews 6 it says we should not keep on laying a foundation. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో వేసిన పునాది మరలా మనం వేయకుండా ఉందామని Most చెప్పబడింది. Christians are keeping on laying a foundation. అనేక మంది క్రైస్తవులు వేసిన పునాదినే మరలా వేసుకుంటున్నారు. Every Sunday they rejoice, my sins are forgiven. ప్రతి ఆదివారం వచ్చి ఆనందిస్తారు, నేను పాప క్షమాపణ పొందాను, I'm saved from the wrath of God. దైవ ఉగ్రత నుంచి రక్షణ పొందాను అని ఆనందిస్తారు. But now అయితే ఇప్పుడు it says here, 10వ వచనంలో చెప్పబడింది, okay, through the death of his son we were reconciled to God. దేవుడి కుమారుడి యొక్క రక్తము ద్వారా తండ్రి అయిన దేవునితో మనం సమాధాన పడ్డాం. Now we experience another part of this great ఈ salvation. గొప్ప రక్షణలో వేరొక భాగాన్ని ఇప్పుడు మనం అనుభవించబోతున్నాం. This time the salvation is not by his blood, ఈ యొక్క రక్షణ ఆయన రక్తం ద్వారా వచ్చినది కాదు, ఇది but by his life. ఆయన జీవము ద్వారా మనం పొందాం. Have you experienced the salvation by the life of Jesus? యేసు క్రీస్తు యొక్క జీవము ద్వారా ఈ రక్షణ యొక్క భాగాన్ని నువ్వు అనుభవించావా? No, most people haven't. అనేక మంది అనుభవించలేదు. The whole purpose of the Holy Spirit filling us is to give us the life of Jesus. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను నింపడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే క్రీస్తు జీవాన్ని మనకి ఇవ్వటానికి. Many people would like to have the ministry of Jesus. అనేక మంది క్రీస్తు యేసు యొక్క పరిచర్య మేము కావాలని కోరుకుంటారు. They want to heal the sick and raise the dead. రోగులను స్వస్థపరచుట, చనిపోయిన వారిని బ్రతికించే ఆ కృపావరం. They don't try to walk on the water. వారు నీళ్ళ మీద నడవడానికి సాహసించరు. They don't try to feed 5,000 with 5 loaves. 5 రొట్టెలతో 5,000 మందికి ఆహారం పెట్టడానికి ఉపక్రమించరు. But they try to fool people with fake healings. అయితే ప్రజలను మరి ఆ నకిలీ స్వస్థతతో వారు మోసగిస్తూ ఉంటారు. But Jesus lived for 33 and a half years and he had a ministry only, public ministry only 3.5 years. 33.5 సంవత్సరాలు యేసు ప్రభు భూలోకంలో జీవించిన బహిరంగ సేవా పరిచర్య 3.5 సంవత్సరాలు మాత్రమే చేశారు. 33 and a half years lived a holy life. మరి 3.5 సంవత్సరాలు చూచినట్లయితే 33.5 సంవత్సరాలు చూచినట్లయితే పరిశుద్ధ జీవితం జీవించారు. 3.5 years he had a public ministry. 3.5 సంవత్సరాలు బహిరంగ సేవా పరిచర్య చేశారు. So which is more important? కాబట్టి ఏది అతి ప్రాముఖ్యమైనది? Ministry or life? మరి పరిచర్యయా లేకపోతే ఆయన జీవించిన జీవమా? Jesus had 10 times more time spent in life than in ministry. కనుక ఆయన పరిచర్య కంటే 10 రెట్లు ఎక్కువ జీవితాన్ని జీవించారు. 3.5 years ministry, 33 and a half years life. 3.5 సంవత్సరాల బహిరంగ పరిచర్య, 33 సంవత్సరాల జీవితం. To teach us one thing. ఈ సత్యం ఒకటి మనకు చెబుతుంది. Your life is 10 times more important than your ministry. నీవు చేసే సేవా పరిచర్య కంటే నీవు జీవించే జీవిత విధానం 10 రెట్లు గొప్పది. Do you believe that? నమ్ముతున్నావా? Most preachers and those who serve the Lord think ministry, that's the most important thing. అనేక మంది సేవకులు దేవుని పరిచర్య చేయవారు దేని కొరకు వెంబర్లాడతారంటే పరిచర్య అని ప్రాకులాడి పరిగెడుతుంటారు. I don't despise it. నేను పరిచర్య చేయడానికి తృణీకరించను. I resigned my job 45 years ago 45 సంవత్సరాల క్రితము దేవుని పరిచర్య సేవ చేయడానికి నేను రాజీనామా చేశాను నా ఉద్యోగానికి. I was doing ministry even before I resigned. నేను రాజీనామా చేయక మునుపు కూడా దేవుని సేవ పరిచర్య చేశాను. For 50 years I've been serving the Lord. 50 సంవత్సరాల తరబడి ప్రభువును సేవిస్తూ ఉన్నాను. But my ministry is not as important to me as my life. నేను చేసే పరిచర్య నేను జీవించే విశ్వాస జీవితం కంటే కూడా ప్రాముఖ్యమైనది కాదు.
how I live with my wife at home is 10 times more important to me than how well I can preach. నేను ఏ రీతిగా బోధిస్తూ సేవ చేస్తున్నానే దానికంటే కూడా నా ఇంటి దగ్గర నా భార్యతో ఎటువంటి జీవితం సాగిస్తున్నాను అది ప్రాముఖ్యమైనది. Can you say that? నీవు చెప్పగలవా ఈ మాట? When I was married, I did not have any understanding of victory over sin. మరి నేను పెండ్లి అయినప్పుడు పాపం మీద జయ విజయం అంటే నాకు సరైనటువంటి అర్థము గ్రహింపు లేదు. అప్పుడు I was married 43 years ago. 43 సంవత్సరాల క్రితం నాకు వివాహం అయింది. And for the first 6-7 years of that time, మరి వివాహమైన మొదటి 6-7 సంవత్సరాల కాలంలో I had no understanding of victory over sin. పాపం మీద జయ జీవితం అంటే నాకు అసలు అర్థము కాలేదు. I was like those students who get 2% in mathematics because I had bad teachers. మరి చెడ్డ ఉపాధ్యాయులను బట్టి 100కి 2 మార్కులే వచ్చిన విద్యార్థిలాగా నేను కూడా ఉన్నాను. So I was defeated. కాబట్టి నా క్రైస్తవ జీవితంలో ఓడిపోయాను. I used to get angry, raise my voice at home. కోపం వచ్చేది, ఇంటి దగ్గర పెద్ద స్వరంతో అరిచేవాడిని. I never hit my wife, but I used to get angry. నేను నా భార్యను కొట్టలేదు కానీ గట్టిగా అరిచేవాడిని. But I knew this is not the way Jesus would live. నాకు తెలిసి వచ్చిన తర్వాత యేసు ప్రభువారు నన్ను జీవించమని కోరిన జీవితం ఇది కాదు. But after about 7 years of married life, వివాహమైన 7 సంవత్సరాల దాంపత్య జీవితంలో then I began to understand. అప్పుడు నేను గ్రహించడం ఆరంభించాను. There is a life of victory I can have. నేను కలిగి ఉండదలుచుకున్న ఆ జయ జీవితం నాకు ఒకటి ఉంది. Which will work in my home. అది నా ఇంటి దగ్గర నేను జీవించగలను. My thoughts, నా తలంపులలో, which can control my tongue, నా నాలుకను అదుపులో ఉంచే జీవితం, which can control my attitude to other people, ఇతరుల పక్షంగా నా వైఖరిని అదుపు చేసేది, control my attitude to money, మరి డబ్బు విషయంలో నన్ను అదుపులో ఉంచే జీవితం, సమస్తం నేను చేసే కార్యాలు. That became most important for me. ఇక నా పరిచర్య కంటే కూడా ఈ జీవితమే చాలా ప్రాముఖ్యమైంది. Then my life changed. అప్పుడు నా బ్రతుకు మారింది. Then my life at home changed. నా ఇంటి దగ్గర గృహస్థ జీవితం మారింది. And I could live at peace every day, 365 days of a year. సంవత్సరంలో 365 దినాలు కూడా ప్రతి దినం క్షణం సమాధాన శాంతితో బ్రతకడం నాకు ప్రభు ఇచ్చాడు. And 366 days in a leap year also. మరి ఒక లీపు సంవత్సరం కలుపుకుంటే 366 రోజులు కూడా in peace and happiness every day. ప్రతి దినము సమాధాన సంతోషదాయకమైన జీవితం. Never being in a bad mood even for 1 minute. ఒక్క క్షణము కూడా కోపముతో మరి ఊగిలాడిపోయే జీవితం నేను జీవించలేదు. Or being discouraged or gloomy. నిరాశ నిస్పృహలోనూ మరి లేకపోతే సణుగు గొణుగుల జీవితం ఇక నా తర్వాత జీవించలేదు. You know how many Christians there are who are gloomy? మీకు తెలుసా ఎంతమంది క్రైస్తవులు ఇంకనూ కూడా సణుగులాడుతూ ఆ రీతిగా నిరాశ నిస్పృహలో ఉంటున్నారు. They sit at home. వారి ఇంటి దగ్గరే కూర్చుంటారు. And they are quiet. ఇక ఏం చేయరు, నెమ్మదిగా ఉండిపోతారు. Quiet means they are angry. అంటే ఏంటి? అందరికి కోపం, ఎవరితో మాట్లాడకుండా ఉంటారు. You can't go near them. మౌనంగా ఉండి ఏం పని చేయరు. Is this how Jesus lived? యేసు ప్రభు అట్లా జీవించారా? I thank God he delivered me from that wretched life of Adam. ఆదాము యొక్క దౌర్భాగ్య జీవితం నుంచి దేవుడు నన్ను విడిపించాడు కాబట్టి దేవుడికి వందనాలు.